యువత లేచిరా నిజం వైపు అడుగువై నీ శక్తి చెలరేగితే దేశం As the Chief Election Commissioner of PMC ZPHS Pallacha, I hereby issue the official notification identified in our school. The second election commission will continue. The school election commission. The election process will be continued in session. Scrutiny and withdrawal on 4 December afternoon session. Publishing of final list on evening session. 5 December afternoon session. Results will be declared on 6 December evening session. This is for you. I request all you to participate in the elections with discipline. Thank you. Student leaders are hereby informed that nominations are now open. అవినీతి చీకటిని పాలద్రోల దీపమౌ నీ ఓటు వెలుగుతో దేశం నడుస్తుందిరా జాగృతి కలుపుదా మార్పు తేగలుగుదా ఓటు మన గౌరవం ఓటు మన మతం కాదు ఓటు మన స్వరం ఓటు మన ఆయుధం రా మన కలలు నిజమవాలి మన ఆశలు చిగురించాలి నిలబడుతున్నారు వాళ్ళకి సింబల్స్ ఇస్తాం. వాలీబాల్ సౌజన్యకు వాలీబాల్ గుర్తు కేటాయించడం జరిగింది. వాళ్ళ కష్టము మధుప్రియ బల్బు మందుకు డబ్బుకు నీవు నీ పిల్లల భవిష్యత్తు నీ చేతులు ఉంది మన ఊరి మార్పు మన చేతుల్లోనే మన భవిష్యత్తు మన ఊరిలోనే ఓటు వేయిరా బాయ్ భవిష్యత్తు నీ చేతిలో ఓటు వేయిరా సోదరి దేశం నీ దారిలో సుమిత్ నందన్ కి బ్లాక్ బోర్డ్ వచ్చింది. మన స్కూల్లో మోడల్ ఎలక్షన్స్ అంటారు మాది అలా సింబల్స్ మొత్తం మ్యాథ్స్ సేమ్ ఉంటుంది. ఒరిజినల్ ఎలక్షన్స్ మోడల్ ఎలక్షన్స్ ఇట్లా సింబల్స్ ఇచ్చారు. ఇందులో నాది తెలుగు నంబర్ బ్లాక్ బోర్డ్ తెలుసా నా పేరేంటి సుమిత్ వాళ్ళు చాలా వట్టిగా ఓనీయకు నీ ఓటును పోదాం పద పోలింగు బూతుకు ఎంచుకునే నాయకుల మంచి చెడులు చూడు ఏమన్నా చేస్తారా జనాలకు మేలు 5 ఏండ్ల కాలానికి అగ్రిమెంటు నేడు ఆగమాగమయ్యి నీ ఓటు నమ్ముకోకు వచ్చింది టైము నీకు ఓటు వెయ్యడానికి వచ్చింది టైము నీకు ఓటు వెయ్యడానికి నిజమైన నాయకుల్ని నిర్ణయించడానికి ఓడిపోనీయకు నీ ఓటును గెలిపించే ప్రజాస్వామ్య బాటను వట్టిగా పోనీయకు నీ ఓటును పోదాం పద పోలింగు బూతుకు చలో రాజ్యాంగం మనకిచ్చిన వజ్రాయుధమోటు అవకాశం అందుకొని అడుగెయ్యి ముందుకు నీ ఓటు ఏడుందో ముందుగానే తెలుసుకో పోలింగు డే రోజున ప్రశాంతంగా వేసిపో ఓటరు నీ చేతికి
వచ్చింది పవరు, ఓటరు నీ చేతికి వచ్చింది పవరు. ఓటేసి చూపించు రానున్న ఫ్యూచరు, ఓడిపోనీయకు నీ ఓటును, గెలిపించే ప్రజాస్వామ్య బాటను. అరే గట్టిగా పోనీయకు నీ ఓటును, పోదాం పద పోలింగు బూతుకు. చలో that person is going to win. So according to my survey, all the majority of the voters gave for ఎక్స్పెక్ట్ చేసినావా? చేయలేదు సార్. అంటే ఎంతమంది ఎన్ని ఓట్స్ వస్తాయని టెస్ట్ చేస్తున్నావు? అవుట్ ఆఫ్ 500 నేను అంతే అనుకోలేదు సార్. ఎంత వస్తే అంతే గెలవాలి. ఎంత మెజారిటీ వస్తారు? 70% ఓట్స్. అయితే ఎన్ని క్లాసులు క్యాంపెయిన్ చేశారు కానీ ఏ క్లాస్ వాళ్ళు ఇస్తున్నారు? 8th క్లాస్ వాళ్ళు 500 ఎన్ని ఓట్ వస్తారు? ఆల్ ది బెస్ట్. ఈ సింబల్ బర్డ్ సింబల్, ఎగ్జిట్ పోల్స్ లో బర్డ్ సింబల్ స్క్రీన్ లో ఉందని ఇలా చెప్పారు. ఎంత మంది వస్తా ఉంటుంది? 75-80 రిజల్ట్ 75-80% ఆఫ్ టోటల్ ఓట్స్, పోల్డ్ ఓట్స్. ఐ మీన్ అవుట్ ఆఫ్ 580 మంది 400 ఓట్స్ ఇంకా వస్తాయని అనుకుంటున్నాను. 350 to 400, 50 to 400. ఎట్లా అంటే లాస్ట్ సింబల్ వచ్చినప్పుడు చూసినప్పుడు ఒక రకమైన పెట్టుకున్నాం. మెజారిటీ వస్తున్నాయి కదా, ఎంత మెజారిటీ వస్తున్నాయండి? 90% 400 ఒకవేళ మీకు అంతకన్నా ఎక్కువ మెజారిటీ వస్తున్నారు. పరిపాలన చేతుల బట్టి నువ్వు ప్రజల First round results came just now. వేల ప్రతికూల వెలుగులు నింపై Sabi 0-1. 1 vote. Football Cherpuri Saujanya 0-2. 2 votes. 3. Edlas Vishma 3 votes. Again Gangamala Lokesh Aeroplane 4 votes. Derivendu Vaishnavi book 06 votes. Magulla Madhupriya 2 votes. Nimma Sanjay Sunrise 6 votes. Unnala Alegya Black 10 votes. Iloni Charakdega 10 19. Ushanagari Sonic Cross Bound Blackboard 22. Maragoni Saket Bound Bond 28. Okay, first round winner is Maragoni Saket Bound. Why? ఎక్స్పెక్ట్ చేసినాను ఆల్సో. ఎక్స్పెక్ట్ చేస్తాను ఓట్స్ వస్తున్నాయి. ఇట్లా ఫస్ట్ రౌండ్ బట్టి తెలుస్తుందా? ఓకే, ఎన్ని క్లాస్ రౌండ్స్ ఇంకా రౌండ్ 7, రౌండ్ 5, రౌండ్ 4 అవన్నీ ఉన్నాయి. వాటిలో నువ్వు ఎట్లా ఊహిస్తుంది? ఎంత 50%, 250 ఓట్లు వస్తాయి కదా. అందుకోసం ఓటు మన గౌరవం, ఓటు మన
సెకండ్ రౌండ్ కౌంటింగ్ తర్వాత అది కొన్ని ఆశ్చర్యకరమైన రిజల్ట్ ఇక్కడ ఉంది. ఆశ్చర్యకరమైన ఒక ముగ్గురికి 0, ఒక ముగ్గురికి 1 మిగతా వాళ్ళు ఇది దాంట్లో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే సిరిపూర్ సౌజన్య 1 ఒక ఓటు. తర్వాత శ్రీష్మ 22. తర్వాత నోకి 0 ఏం రాలేదు. తర్వాత వైష్ణవి 1 ఓటు. తర్వాత సాకేత్ మధుప్రియ నో ఓట్స్ 0. సంజయ్ నో ఓట్స్ 0. అలీజ 1 ఓటు. సావి 1 ఓటు. తర్వాత సుమిత్ నివాస్ గౌడ్ 21. చివరిగా సాయి శరణ్ తేజ 07. మరి ఇప్పుడు టోటల్గా చూస్తే ఒకసారి చూడవచ్చు. ఓటు మన మతం కాదు ఓటు మన స్వరం ఓటు మన ఆయుధం రా. కలలు నిజమవాలి సాబి 0 వస్తూ ఉన్నది ఈ రౌండ్. అలాగే గంగమల్ల లోకేష్ కూడా ఈ రౌండ్ ఎలాంటి ఓటు రాలేదు. వైష్ణవి కూడా ఓట్లు రాలేదు, ఈ 0. అలాగే సౌజన్య చెంపూరు సౌజన్యకు 2 ఓట్లు రావడం జరిగింది. ఇట్లా శ్రీష్మ 1 ఓటు. అలాగే మధుప్రియ 1 ఓటు. నిమ్మ సంజయ్ మందగుణము బానిస కావద్దు నీవు నీ పిల్లల భవిష్యత్తు నీ చేతుల ఉంది. ఏలూరి చరణ్ తేజ ఈ రౌండ్ 13 ఓట్లు రావడం జరిగింది. అలాగే మారడూరి సాకేత్ గౌడ్ 14 ఓట్లు రావడం జరిగింది. అలాగే సుమిత్ నివాస్ గౌడ్కి 32 ఓట్లు రావడం. పోరాడాలి అనుకున్నది ఆశయాల సాధనకై కదిలిరా ఝాన్సీ లక్ష్మీబాయి వీరవనితమై కదలిరా. మన హక్కు మన బలం ఓటేసే ప్రతి చేతిలో దేశ భవిష్యత్తు వేయిరా మాయి భవిష్యత్తు నీ చేతిలో ఓటు వేయిరా. ముందుగా మన సాంఘిక ఉపాధ్యాయులైన రాజభవన్ సార్ మరియు కౌంటింగ్ సెషన్లో 4th రౌండ్ రిజల్ట్స్ చెరుకూరి సౌజన్య ఫుట్బాల్ 0, వాలీబాల్ 0, ఎడ్ల శ్రీష్మ 3, 1, గంగమూల లోకేష్ ఏరోప్లేన్ 0, రాజ్యాంగం మనకిచ్చిన ఓటుని ఎవరు సరిగా గిరిగంటి వైష్ణవి ఓటు అనే ఆయుధంతో సరైన 3, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై. యువత రాజకీయాల్లోకి రావాలి. ప్రజాస్వామ్యంలో మొగుళ్ళ మధుప్రియ బల్బు 0, నిమ్మ సంజయ్ 1, కొండల అలేఖ్య బ్యాటు 4, సయ్యద్ సాబిర్ బ్లూ 0, బ్లాక్ బోర్డ్ 26, సాకేత్ గౌడ్ 23, నివాస్ గౌడ్ 26. టోటల్గా అంటే 4 అత్యధిక మెజార్టీతో గెలిపించే ప్రజాస్వామ్య బాటను బట్టిగా ఓనీయకు నీ ఓటును పోదాం పద పోలింగు బూతుకు. అది చాలా జాగ్రత్తగా 5th రౌండ్ ఓట్లు మాత్రమే ఎన్నుకున్నాము.
ఐదేళ్ల కాలానికి అగ్రిమెంటు నేడు ఆగమాగమయ్యి నీ ఓటు నమ్ముకో. వచ్చింది టైము నీకు ఓటు వేయడానికి, వచ్చింది టైము నీకు ఓటు వేయడానికి, నిజమైన నాయకుల్ని నిర్ణయించడానికి. ఓడి ఓడియకు నీ ఓటును, గెలిపించే ప్రజాస్వామ్య బాటను గట్టిగా బోని.